బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేజ్రీవాల్ మనీష్ సిసోడియాకు క్లీన్ చిట్ ఇచ్చింది న్యాయస్థానం. లిక్కర్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చింది న్యాయస్థానం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆప్ అధినేత కేజ్రీవాల్ కి బిగ్ రిలీఫ్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ మనీష్ సిసోడియాకు క్లీన్ చిట్ ఇచ్చింది. సిబిఐ వేసిన ఛార్జ్షీట్ లో మెరిట్ లేదని రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. అనంతరం కోర్టు వెలుపల కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదన్నారు కేజ్రీవాల్. ఆప్ అధినేత కేజ్రీవాల్ కి బిగ్ రిలీఫ్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ మనీష్ సిసోడియాకు క్లీన్ చిట్ ఇచ్చింది. సిబిఐ వేసిన ఛార్జ్షీట్ లో మెరిట్ లేదని రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. అనంతరం కోర్టు వెలుపల కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదన్నారు కేజ్రీవాల్. ఆప్ అధినేత కేజ్రీవాల్ కి బిగ్ రిలీఫ్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ మనీష్ సిసోడియాకు క్లీన్ చిట్ ఇచ్చింది. సిబిఐ వేసిన ఛార్జ్షీట్ లో మెరిట్ లేదని రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. అనంతరం కోర్టు వెలుపల కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదన్నారు కేజ్రీవాల్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, ఒక కీలక నిర్ణయాన్ని ఢిల్లీకి సంబంధించిన కోర్టు కాసేపటి క్రితం ప్రకటించింది. దేశ రాజకీయాలని షేక్ చేసిన లిక్కర్ కేసుకు సంబంధించినంత వరకు, ముఖ్యంగా గతంలో జరిగిన ఢిల్లీ ఎలక్షన్స్ లో కేజ్రీవాల్ ఓడిపోవడంలో అత్యంత కీలకంగా ఏదైనా అంశం ఉంది అంటే అది లిక్కర్ కేసుగానే చెప్పుకోవచ్చు. లిక్కర్ కేసుకి తెలంగాణ కూడా చాలా సంబంధాలు ఉన్నాయి. తెలంగాణకు సంబంధించిన కవిత కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. కానీ ఈ రోజు సిబిఐ గానీ ఈడీకి సంబంధించిన ఏదైతే ఛార్జ్ షీట్ దాఖలు చేశారో దాంట్లో సరైన ఆధారం లేదనే అంశాన్ని కోర్టు స్పష్టం చేయడంతో పెద్ద రిలీఫ్ ఇటు లభించింది. అదేవిధంగా కవితకు కూడా లభించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇద్దరు ముఖ్య నేతలు ఆప్ పార్టీకి సంబంధించి ఒకరు ముఖ్యమంత్రిగా పనిచేశారు గతంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా సిసోడియా పనిచేశారు. వీళ్ళిద్దరికి సంబంధించి కొంత రిలీఫ్ ఇచ్చినట్టుగానే మనం చెప్పుకోవాలి. రాజకీయాల్లో చాలా ప్రభావం చూపించింది ఈ అంశము. లిక్కర్ కేసుకు సంబంధించిన అంశం వల్లనే పూర్తిగా బీజేపీ ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకోవడం వల్ల కూడా ఢిల్లీ ఎలక్షన్ లో కేజ్రీవాల్ ఓడిపోయాడని మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ రోజు ఈ కేసుకు సంబంధించి కోర్టు ఒక కీలక తీర్పును వెల్లడిస్తూ దీనికి సంబంధించినంత వరకు ఛార్జ్ షీట్ లో కీలక అంశాలు లేవు, పూర్తిగా ఆధారం లేవనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. మనం స్పష్టంగా చెప్తున్నాం, ఇది కేవలం ప్రాథమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి మనం ఈ విషయాన్ని చెప్తున్నాం. ఇంకా కోర్టు ఎగ్జాక్ట్ గా ఏం చెప్పింది, తీర్పు కాపీ కొంత రావాల్సి ఉంటుంది. కవితకు సంబంధించిన వర్గాల నుంచి కూడా కొంత మీడియా వర్గాలకు సమాచారం ఇస్తున్నారు. కవితకు కూడా ఈ కేసులో రిలీఫ్ వచ్చింది. ఎందుకంటే ఛార్జ్ షీట్ లో కవిత పేరు కూడా ఉంది. అంటే మొత్తం ఛార్జ్ షీట్ ని కొట్టేయడం వల్ల కేవలం కేజ్రీవాల్ సిసోడియాకే కాదు, కవితకు కూడా ఈ కేసులో
రిలీఫ్ లభించిందని కవితకు సంబంధించిన పిఆర్ టీం కూడా కాసేపటి క్రితం మీడియా వర్గాలకు సమాచారం అందింది. మొత్తానికి లిక్కర్ స్కామ్ అనేది దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తర్వాత ఈ రోజు కోర్టు ఒక పెద్ద రిలీఫ్ ఈ పార్టీలకు సంబంధించి ముఖ్యంగా కేజ్రీవాల్ కానీ సిసోడియాకి కానీ కవితకు కానీ ఇచ్చినట్టుగానే మనం చెప్పొచ్చు. నరసింహారావు అంటే తనెప్పుడు తప్పు చేయలేదని చెప్పి కేజ్రీవాల్ స్పందించినట్టుగా తెలుస్తోంది. అలాగే ఆప్ కార్యకర్తల నుంచి కేసుకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ వినిపిస్తున్నాయా? ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఇంకా ఏ అంశానికి అధికారికంగా ఇంకా స్పందన రాలేదు. కొద్దిసేపటి క్రితం కేజ్రీవాల్ కొంత కోర్టు వద్ద కనిపించిన పరిస్థితి మనకు కనిపించింది. దాదాపు ఈ మొత్తం కేసులకు సంబంధించినంత వరకు 23 మందికి సంబంధించినంత వరకు కేసును కూడా ఇది మనకు బ్రేకింగ్ అవుతుంది. 23 మంది ఈ మొత్తం కేసుకు సంబంధించి లిక్కర్ కేసుకు సంబంధించినంత వరకు సంబంధాలు ఉన్నట్టుగా ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. కానీ దాన్ని ఈ రోజు డిస్అగ్రీ చేసింది కోర్టు. ఈ 23 మందికి దీంతో సంబంధం లేదనేది చాలా క్లియర్ గా చెప్పింది. ఇది చాలా క్లియర్ గా మనకు కనపడుతుంది. మొత్తానికి 23 మందికి పెద్ద రిలీఫ్ గా చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇంకొక విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి దాదాపు 530 రోజుల పాటు సిసోడియా జైల్లో ఉంటారు. ఈ కేసుకు సంబంధించినంత వరకు ఇప్పుడు కోర్టు మాత్రం దీంట్లో ఆధారాలు లేవు, సరైన ఆధారాలు లేకుండా ఛార్జ్ షీట్ దాఖలు చేశారని చెప్పారనేది పేర్కొన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ ప్రస్తుతం ఆ పార్టీకి ఆపుకు జరిగే అవకాశం ఉంది. చాలా రోజుల నుంచి కేజ్రీవాల్ కానీ సిసోడియా కానీ చాలా దూరంగా ఉంటున్నారు. మీడియా కానీ రాజకీయాలు కానీ కొంత దూరంగా ఉన్న పరిస్థితి కనిపించింది. ఇప్పుడు తాజాగా వచ్చిన కోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యంగా కోర్టు పేర్కొన్న అంశాలను కూడా మనం చెప్తున్నాము. దాదాపు 530 రోజుల పాటు సిసోడియా జైల్లోనే ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి లిక్కర్ స్కామ్ కు సంబంధించినంత వరకు ఆయనను విడుదల చేసే సమయంలో కూడా చాలా అంశాలను ప్రస్తావించిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు కోర్టు ఎట్టకేలకు దాదాపు 23 మంది ఈ కేసుకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఈ కేసుతో సంబంధం లేదని స్పష్టంగా తీర్పునిచ్చింది. నరసింహారావు, ఈ కేసులో కవితకి భారీ ఊరట లభించినట్టుగా తెలుస్తోంది. సో త్వరలో కొత్త పార్టీ ప్రకటించబోతున్న కవితకు ఇది ఒక గుడ్ న్యూస్ గా చూడొచ్చా? కవిత ఇప్పటికే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా కవితకు సంబంధించిన మీడియా టీం ఇప్పటికే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ మీడియాలకు సమాచారం ఇస్తుంది. కవితకు ఒక పెద్ద రిలీఫ్ లాంటిది మొత్తం కేసుకు సంబంధించినంత వరకు ఒక మాకు భారీ ఊరట లభించింది. లిక్కర్ కేసుకు సంబంధించినంత వరకు కవితకు క్లీన్ చిట్ ఇచ్చారు. కవితపై సిబిఐ నమోదు చేసిన అభియోగాలను కోర్టు కొట్టువేసిందనే విషయాన్ని కూడా సమాచారం ఇస్తున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సిబిఐకి సంబంధించిన ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ దీనికి సంబంధించి ఇచ్చారు. కవితతో పాటు 23 మందికి సంబంధించిన నిందితులు ఎవరైతే సాక్ష్యాధారాలు చూపలేదు కనుకనే వాళ్ళందరికీ మేము రిలీఫ్ ఇస్తున్నామని చెప్పేసి కోర్టు పేర్కొన్నట్టుగా తీర్పులో స్పష్టంగా ఉంది. సో మొత్తానికి రాజకీయంగా ఇటు కవిత కానీ అదేవిధంగా కేజ్రీవాల్ కానీ దీన్ని పూర్తిగా తమకు రాజకీయంగా ఒక పెద్ద రిలీఫ్ గా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాజకీయాల్లో మీరు ఇందాక అన్నట్టుగానే రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాలకు మే తర్వాత నేను రాజకీయాలకు పూర్తి స్థాయిలో వస్తున్నానని కవిత ప్రకటిస్తున్న నేపథ్యంలో కవితకు ఒక చిన్న మైనస్ ఏదన్నా రాజకీయాల్లో ఉందంటే అది లిక్కర్ కేసు కానీ ప్రత్యర్థి వాళ్ళు పార్టీలు కొంత ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కవితకు క్లీన్ చిట్ రావడం వల్ల కొంత అడ్వాంటేజ్ గా చెప్పుకునే అవకాశం ఉంది. తనపై గతంలో చేసిన అభియోగాలు కానీ ఆరోపణలు కానీ నిజం లేదు, కోర్టు నాకు సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చింది కనుక నాకు ఈ మొత్తం కేసుతో ఏమాత్రం సంబంధం లేదని కవిత రాజకీయంగా చెప్పుకునే అవకాశం ఉంది. కాసేపట్లో కవిత మీడియా సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. లిక్కర్ కేసు 2 రాష్ట్రాలకు సంబంధించి ఇటు ఢిల్లీ రాజకీయాలకు అదేవిధంగా తెలంగాణ రాజకీయాల్లో కూడా చాలా కీలక పాత్ర పోషించింది. టీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి లిక్కర్ స్కామ్ కూడా కొంత కారణం అనేది కూడా రాజకీయంగా బాగా ప్రచారం జరిగింది. ఈ స్కామ్ లో కవిత ఇన్వాల్వ్ కావడము, కవిత కేసీఆర్ కూతురు కావడం చేత ఆ పార్టీకి కొంత మైనస్ అయింది అనేది కూడా కొంత ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు కవితను పార్టీ దూరం పెట్టడం కానీ కవిత ఇతర విషయాలు చూస్తే కూడా దాంట్లో సింగిల్ పాయింట్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆమెకు రిలీఫ్ లభించినట్టుగానే మనం చెప్పొచ్చు. మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. మరి కవిత ఏ రకంగా మాట్లాడుతుంది, అదేవిధంగా కేజ్రీవాల్ కూడా మీడియా సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు. शराब घोटाला कर रही थी और हमारे ऊपर आरोप लगा रही थी। आज कोर्ट ने सारे आरोप खारिज कर दिए और जितने भी एक्यूज्ड थे सबको डिस्चार्ज कर दिया। हम हमेशा कहते थे सत्य की जीत होती है। हमें भारतीय न्याय प्रणाली पे भरोसा है। मैं जज साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूँ जिन्होंने हमारे साथ न्याय किया, सत्य की जीत हुई। मैं हमेशा कहता था कि भगवान हमारे साथ है।
मोदी जी ने और अमित शाह जी ने मिल के आजाद भारत का सबसे बड़ा राजनीतिक षड्यंत्र रचा। आम आदमी पार्टी को खत्म करने के लिए आम आदमी पार्टी के सबसे बड़े 5 नेताओं को जेल में डाल दिया गया। यहां तक कि सिटिंग चीफ मिनिस्टर, जो आज तक भारत के इतिहास में कभी नहीं हुआ, सिटिंग चीफ मिनिस्टर को उसके घर से घसीटकर जेल में डाला गया और 6 महीने तक जेल में रखा गया। हमारे उप मुख्यमंत्री मनीष सिसोदिया जी, उनको लगभग 2 साल तक जेल में रखा गया। पूरा का पूरा फर्जी केस था। हमारे ऊपर कीचड़ फेंका गया। 24 घंटे टीवी चैनलों के ऊपर डिबेट चलते थे, खबरें दिखाई जाती थी, केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है।